హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరేమచ్చ యూట్యూబ్ ఛానల్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడీ సినిమా ఫైనల్ షెడ్యూల్కు రంగం సిద్ధమైంది. ఈ షెడ్యూల్లో వచ్చేసరికి స్టార్ హీరోలు పాల్గొననున్నారు. అయితే షెడ్యూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా ఎవరెవరు షూటింగ్లో పాల్గొననున్నారు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల రిలీజ్ అయిన సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం జరిగింది. అయితే సలార్ సినిమా వచ్చేసరికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. అయితే సలార్ సినిమా తర్వాత మన ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ప్రభాస్ ప్రజెంట్ అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2829 ఏడీ సినిమా చేస్తున్నాడు. ప్రజెంట్ అయితే దాంతో పాటు మారుతి డైరెక్షన్లో ఒక సినిమా ఉంది. అదేవిధంగా వంగ సుదర్శన్ రెడ్డి డైరెక్షన్ ఒక సినిమా కూడా ఉండడం జరిగింది. వరుస సినిమాలతో ప్రభాస్ అయితే ప్రజెంట్ అయితే ఫుల్ బిజీలో ఉన్నాడు. అందులో భాగంగా నాగ్ అశ్విన్తో చేస్తున్న కల్కి మూవీ మాత్రం అయితే షూటింగ్ అయితే ఫైనల్కు చేరుకుందనైతే తెలుస్తుంది. అయితే ఫిబ్రవరిలో మెగా షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఇదే షెడ్యూల్ ఫైనల్ కానుంది. ఈ షెడ్యూల్ తర్వాత షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఈ షెడ్యూల్లో వచ్చేసరికి ప్రభాస్తో పాటు ఇద్దరు స్టార్ హీరోల్లో పాల్గొనే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్లయితే జరుగుతుంది. దీనిపైన అయితే 100% కన్ఫామ్, కాకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. మన టాలీవుడ్ నుండి గట్టిగా సమాచారం అందుతుంది. ఇందులో ఈ షూటింగ్లో వచ్చేసరికి మన టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అదేవిధంగా దుల్కర్ సల్మాన్ ఈ షూటింగ్లో ఈ మెగా షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలతోని మన ప్రభాస్ కూడా నటించబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. దీనిపైన అయితే అనౌన్స్మెంట్ అయితే లేదు అఫీషియల్గా. అన్అఫీషియల్ అయితే వినిపిస్తున్న సమాచారం. ఈ షెడ్యూల్ వచ్చేసరికి ఫిబ్రవరి 12th నుంచి షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ షెడ్యూల్ వచ్చేసరికి దాదాపు 1 నెల రోజుల పాటు షెడ్యూల్ జరుగుతున్నట్లయితే అందుతున్న సమాచారం. ప్రజెంట్ అయితే సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయినట్లయితే తెలుస్తున్నాయి. త్వరలోనే షూటింగ్ కంప్లీట్గానే రిలీజ్ కూడా దగ్గర పడుతున్నతో రిలీజ్ వచ్చేసరికి మే 9న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా వచ్చేసరికి ఫుల్ అడ్వాన్స్ లెవెల్లో సైన్స్కు మరి ఫిక్షన్కు తోడుగా మైథాలజీ కూడా యాడ్ చేయడంతో సినిమా మాత్రం ఫుల్ అడ్వాన్స్ లెవెల్లో సినిమా ఉండబోతుందని అయితే తెలుస్తుంది. హాలీవుడ్ రేంజ్లో సినిమా ఉంటుందని నాగ్ అశ్విన్ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఎవ్వరు ఊహించని విధంగా, ఎవ్వరు ఎస్టిమేషన్ చేయని విధంగా సినిమా ఉండబోతుంది. నాగ్ అశ్విన్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సినిమా వచ్చేసరికి వైజయంత్ మూవీస్ బ్యానర్ పైన ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా వచ్చేసరికి అశ్విని దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చేసరికి మే 9న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసింది. అసలు సినిమా ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఎలా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్స్ మనం ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేశంభో శంకర. థ్యాంక్ యూ.